विलेज మొత్తం సేకర ఫస్ట్ ది కుంచ విలేజ్ కాయ గ్రామం కత్తకో కాయ స్టేషన్. నా పేరు బాలు, చిట్టగూడెం గ్రామం, నేరాల నుంచి తండ, గన్పూర్ మండలం. ఈ గంగు అనే వ్యక్తికి ఇన్సిడెంట్ జరిగింది. ఈ గతం నుంచి ఉన్న లైన్ అది, దాన్ని ఎప్పుడు పట్టించుకోలే వాళ్ళు. అది నిర్లక్ష్యం జరుపుకుంటూ వచ్చి 2-3 సార్లు కాంప్లీట్ కూడా ఇచ్చడం జరిగింది. వాళ్ళు పట్టించుకోలే. ఈ ఇన్సిడెంట్ జరిగినాక దాదాపు ఉన్నట్టుండి ఇప్పటి వరకు కూడా చెప్పుకుంటూ వస్తాను. ఇప్పటి వరకు కూడా ఏ అధికారి పట్టించుకుంటలేడు. మేము మా తప్పు లేదని మేము వస్తాం, మేము నలుగురు చెప్పిన కాడికి వింటాం, మేము నలుగురు చెప్పిన కాడికి వింటాం అని చెప్పి ఈ రోజు వరకు గడిపిర్రు. ఈ రోజు వరకు కూడా చూసినాం. సరే హాస్పిటల్ ఖర్చు మేము ఎంతైనా పెట్టుకుంటాం, మేము ఎంతైనా చూసుకుంటాం, మా బాధ్యత అని చెప్పి. ఎవరన్నారు? ఎవరితో మాట్లాడి? లైన్ మ్యాన్ సురేందర్ రెడ్డి అన్నాడు, పత్యపురం లైన్ ఇన్స్పెక్టరు. ఆ రెడ్డి ఆయన పేరు మనకు తెలియదు. అలా ఏ గారితో కూడా ఆనాడు జరిగిన వెంటనే ఆయనకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. రాజారాం ఏ గారు వాళ్ళు ఎవరు చెప్పినా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళకు తప్పించుకునే ప్లాన్ చేస్తారు. అందుకే ఇలాగా ఈ కంపల్సరీ గంగుకు అనే వ్యక్తి న్యాయం జరగాలి. ఆయనకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆయనకు మాత్రం న్యాయం జరగాలి. ఆయన ఖర్చులు దాదాపు 3.5 లక్షలు ఖర్చు వచ్చింది. దాన్ని మాత్రం న్యాయం జరగాలని. న్యాయం జరగకపోతే ఏం చేస్తారు? న్యాయం జరగకపోతే దాదాపు మేము మాత్రం ఇక్కడి వరకు వచ్చిందే న్యాయం కోసం. ఇవాళ ఏదో ఒకటి మాకు తేలాలి, వీళ్ళది ఏందనేది తేలిపోవాలి. లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం. లేకపోతే వీళ్ళు రెస్పాండ్ కాకపోతే కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా మేము కంపల్సరీ కలెక్టర్ దాకా కూడా పోతాం. మాకు న్యాయం జరగకపోతే మాత్రం దేనికైనా ఈ కరెంట్ డిపార్ట్మెంట్ మీద మాత్రం చర్య తీసుకోవాలంటే తప్పదు. జాగా లేదు, భూమి లేదు, ఒక్క గుంట లేదు. నాకు 2 బిడ్డలే, కొడుకులు లేరు. ఇక జీతం ఉన్నాడు. ఇది వరకు 5 లక్షలు చిల్లర ఉండే అప్పు, ఇప్పుడు 3,50,000 అయినాయి. నాకు ఒక భూమిలో ఒక గుంట భూమి లేదు, జాగా లేదు, ఇల్లు లేదు. నాకు 2 బిడ్డలు పెళ్లి చేసిన, ఒక 20 గుంటలు ఉంటే అమ్మేసి 2 బిడ్డలకు పెళ్లి చేసిన. నాకు కొడుకులు లేరు. కూలి 4 జీతం ఉంటున్నాం. జీతం ఉన్నాడు, ఇప్పుడు జీతం పని పోతాడు. న్యాయం చేయాలి నాకు. పడతామే అట్లనే కొడుతున్నాయి.